హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాండ్ మేడ్ విత్ మోర్ లవ్. ఈరోజు మనకి ఇంట్లో ఉండే నార్మల్ వస్తువులు యూజ్ చేసుకుని మన గిఫ్ట్ ర్యాపింగ్ చాలా అట్రాక్టివ్గా చేసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. క్యాలెండర్ షీట్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఆర్ కొరియర్ కవర్స్ దొరుకుతాయి మనకి, ట్యాంపర్ ప్రూఫ్. మన కొరియర్ వచ్చి ఉంటాయి కొన్ని ఇలాంటివి, అవి కానీ బ్రౌన్ కలర్ షీట్స్ సేమ్ ఇలా కొరియర్ వచ్చేవి. సో అవన్నీ యూజ్ చేసుకుని మనం ప్యాకింగ్ చేసుకుందాం. ఈరోజు మనం బ్రౌన్ కలర్ షీట్తో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా చేయాలో. ఇప్పుడు నార్మల్గా ఇది ఇలా ఉంటుంది, దీన్ని మనం కట్ చేసుకోవాలి కటర్ తోటి. సో ఎక్స్ట్రా పార్ట్ ఇది కట్ చేసేసుకుందాం. ఇది నార్మల్ మనకి ప్యాకింగ్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసాం. ఇప్పుడు దీన్ని టోటల్ ఓపెన్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. చూసారా, ఓపెన్ అయిపోయింది నార్మల్ షీట్ లాగా. సో ఇప్పుడు దీని మధ్యలో మనం గిఫ్ట్ పెట్టుకుందాం. సో ఈ గిఫ్ట్ ఇప్పుడు ర్యాప్ చేసుకుందాం దీంట్లో. ఎగ్జాక్ట్గా మధ్యలో పెట్టుకోండి. కార్నర్స్ ఇలా బాగా ప్రెస్ చేస్తూ టేప్ వేసేసుకోండి. ఇలానే ఇటు సైడ్ ప్యాక్ చేసుకుందాం. దీంతో ఇలా బాగా హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేస్తే మీకు కార్నర్స్ అన్ని నీట్గా వస్తాయి. ఇటు సైడ్ బాగా ఫస్ట్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఫింగర్స్తో ఇలా బాగా ప్రెస్ చేస్తే మీకు ఆ నీట్ కార్నర్స్ వస్తాయి. అలానే ఇటు సైడ్ కూడా ఫస్ట్ ప్రెస్ చేసుకుని తర్వాత ఫోల్డ్ చేసుకుందాం. కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి షీట్ మనకి కొంచెం బాగా ప్రెస్ చేయాల్సిన వస్తుంది, బట్ పర్లేదు. ఈ కార్నర్కి టేప్ వేసేస్తాను. సైడ్ కూడా మనం కొంచెం ప్రెస్ చేసుకొని ఫింగర్స్తో టూ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. రెడీ అయిపోయింది. కాకపోతే దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటేనే మనకి గిఫ్ట్కి మంచి ఇంట్రెస్టింగ్ లుక్ వస్తుంది. సో నేను నార్మల్ ఇలాంటి థ్రెడ్ లాంటి దానికి ఒక లీఫ్ పెట్టుకున్నాను చూడండి. ఆర్ ఇలాంటి ఫ్లవర్స్ మన దగ్గర ఇంట్లో ఉండే చిన్న చిన్న క్లిప్స్ అలాంటివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను దీనికి ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని ర్యాప్ చేద్దాం చుట్టూ. సో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి క్లిప్స్ కానీ పిన్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉండేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూసారా ఎంత ఇంట్రెస్టింగ్ అయిందో. దీనికి ఆర్ ఇలా ప్లెయిన్గా ఉంటే ఇంకా స్టాంప్స్ కానీ హ్యాపీ బర్త్డే ఆర్ ఏదైనా ఇలాంటి స్టాంపింగ్ వేసుకోవడం, దాంతో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చూసారా ఎంత ఈజీగా చేసుకుందాం మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి. సో నేను ఆల్రెడీ కొన్ని చేశాను, అవి మీకు చూపిస్తాను. ఇది ప్లెయిన్ న్యూస్ పేపర్ యూజ్ చేసుకుని జస్ట్ దీనికి ఒక గోల్డ్ ర్యాపింగ్ చేశాను అంతే, రిబ్బన్ తోటి. అండ్ చిన్న చిన్న గోల్డ్ స్టిక్కర్స్ అతికించుకున్నాను. అండ్ నెక్స్ట్
ఇది క్యాలెండర్ షీట్ యూజ్ చేశాను. దీనికి ఒకవేళ వాళ్ళ బర్త్డే ఆర్ వాళ్ళ యానివర్సరీ ఆర్ ఏదైనా ఆ డేని హైలైట్ చేయండి. ఇలా చేసుకుని దీనికి ఏదైనా చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది ట్యాంపర్ ప్రూఫ్ కొరియర్ బ్యాగ్ తోటి చేశాను. దీని చుట్టూ మొత్తం స్టాంపింగ్ వేసేసుకున్నాను అండ్ ఈ రిబ్బన్ యూజ్ చేశాను. ఇక్కడ చిన్న స్టిక్కర్స్ పెట్టుకున్నాను చూసారా. ఇది కూడా సేమ్ ఇలాంటి బ్రౌన్ షీటే. దీనికి తాడు యూజ్ చేసుకున్నాను. చిన్న చిన్న గ్లిట్టర్ బటర్ఫ్లై స్టిక్కర్స్ యూజ్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్లిప్స్, లీవ్స్, ఫెదర్స్, ఫ్లవర్స్, గ్లిట్టర్ ఇవన్నీ యూజ్ చేసుకున్నాను కదా. ఇవన్నీ స్టేషనరీలో మనకు దొరుకుతాయి అండ్ మనకి వెడ్డింగ్ కార్డ్స్లో ఇలాంటివన్నీ ఇస్తారు. సో అవన్నీ మనం కట్ చేసుకుని ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు ఇలాంటి వాటికి ఇన్నోవేటివ్గా మనం చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.